9 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ఖమ్మం నియోజకవర్గంలో విజయం సాధిస్తా నామ నాగేశ్వరరావు చంద్రగొండ అన్నపురెడ్డిపల్లి మండలం బీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం స్థానిక లక్ష గార్డెన్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, పలువురు జిల్లా నాయకులు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు దారాబాబు, మేడ మోహన్ రావు, భూపతి రమేష్, సూర వెంకటేశ్వర్లు, సత్తి నాగేశ్వరరావు, ఇరు మండలాల ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. ఓటర్లు ఆశపడటం ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు నిలదీయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీయాలంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే మా ఊరికి రండి, అప్పుడే మీరు ఓటు అడగండి. ఓటర్ని ఓటేటువంటి హక్కు మీకు లేదు. ఒకసారి ఆల్రెడీ మోసం చేశారు, మరి రెండోసారి మోసం చేయడానికి మీరు వద్దండి అని చెప్పేసి మీరు కనుక ప్రశ్నించుకుంటే, మీరు కనుక గొంతెత్తుకుంటే మళ్ళా ఓటర్కి తొందరగా చేస్తారు. ఆ బాధ్యత మీరు తీసుకోవాలా? ఆ బాధ్యత మీరు తీసుకుంటేనే ఓటర్కి మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకుంటేనే ఓటర్ ఆలోచనలు పడతాడు, తప్పకుండా కూడా మనకు మద్దతు ఇస్తాడు. నేను ఒక రైతు బిడ్డని, చిన్నప్పుడు పల్లెటూరులో కొట్టి పల్లెటూరుగా ఉండి పల్లెటూరు కష్టాలు చూసినటువంటి వాడిని, చిన్నప్పుడు డొక్కల పక్కన ఎవరన్నా పేదలు చనిపోతే భూమి లేకుంటే ఆ రోడ్ల పక్కన వేసి సాగు చేసుకోడు. ఇది చూసిన మన నాయకుడు ఏమనుకున్నాడు? ఈ పరిస్థితి ఎవరికి రెండవ తెలంగాణ అని చెప్పి బ్రహ్మాండ వైకుంఠ ధామాలను పేరు పెట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ గ్రామాలలో లేనటువంటి వైకుంఠ ధామాలను చనిపోయిన కాకుండా ఆ కుటుంబం అన్ని దాన సంస్కారాలు చేసుకోవడానికి వైకుంఠ ధామాలు పెట్టాం. ఇన్ని చేసినప్పుడు కూడా గ్రామ అభివృద్ధి మామూలుగా జరిగిందా? రైతు వేదికలు, రైతులు కూర్చోడానికి రైతు వేదికలు కట్టాం, రైతు అభివృద్ధి కేంద్రానికి అన్ని కట్టాం. ఇక్కడ ఎక్కువ రైతాంగం ఉంటుంది కాబట్టి మేము కోరుకుంటున్నా, ఖచ్చితంగా కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రజలలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని మేము కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇంతకుముందు పెద్దలు చాలా విషయాలు చెప్పారు. అందులో ముఖ్యంగా చూస్తే ఓటర్లు ఓటు ఎట్లా వేయాలా, ఓటర్ దగ్గరికి మనం ఏం చెప్పాలా, రేపు వచ్చే 13వ తారీఖు వరకు బూత్ లెవెల్ ఎట్లా ఏ విధంగా పోవాలని చెప్పి చాలా చక్కగా అందరూ వివరించారు. అందులో మరి ముఖ్యంగా మన జిల్లా తాతపతి గారు ప్రమాణంగా చెప్పారు. ఆ కార్యక్రమాల్లో రేపు పూర్తి జరగాలి. ప్రతి ఊళ్ళో మీరే నామా నాగేశ్వరరావు, మీరే బీఆర్ఎస్ కార్యకర్తలు, మీరే ఒక కేసీఆర్ గారి లెక్క మీరే కాలు గుర్తుగా ఓటు వేసుకుంటూనే మళ్ళా గెలిచే అవకాశాలు ఉంటాయి. కేవలం మీరు కష్టపడాల్సింది వచ్చే నెల 11వ తారీఖు. ఆ తర్వాత 5 సంవత్సరాలు దండదండ ఉంటారు. పోయినసారి కంటే ఎక్కువ ఉంటా. తెలుగుదేశం ఉన్నప్పుడు చాలా మంది, ఎక్కువ మంది నాతో పాటు కలిసి పనిచేయడం చాలా మంది ఉన్నారు. అంతకంటే డబ్బులు పనిచేస్తా, మీకు అండగా ఉంటా. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే
గుర్రాన్ని 600 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి సుభిక్షాన్ని చేసి 10 ఏళ్ల పాటు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన 7.5 ఏళ్ళు ఒక్క రోజు కూడా కరువు అనేది లేకుండా భూగర్భ జలాలు పైకి తీసుకొచ్చి ఒక కేసీఆర్ గారు తెలంగాణకు ఒక భగీరథ ప్రయత్నం చేసి ఒక దేవుడిలాగా పోల్చుకోబడ్డాడు. ఇవన్నీ యథార్థాలు, నిజాలు. ఇవన్నీ ఏమీ అబద్ధాలు చెప్పేది కాదు. ఏ ఒక్కరోజు కూడా నీళ్ళ ప్రాబ్లం లేదు, తాగునీటి ప్రాబ్లం లేదు, సాగునీటి ప్రాబ్లం లేదు. ఇవన్నీ తిరగబడి ఇవన్నీ కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు. కేసీఆర్ గారు రైతులకు పెట్టుబడి కోసం షావుకారు దగ్గరికి వెళ్ళి వడ్డీలు తెచ్చుకొని వడ్డీలు కట్టి మళ్ళీ ఇబ్బందుల పాలవుతారు. వాళ్ళకు మిగులుతలేవు, పంట పండింది, పంట అంతా పోతుందని చెప్పేసి ఆలోచించి తెలంగాణను నెంబర్ 1 దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆలోచించి రైతు బంధు స్కీమ్ ని ఎకరాకు 10,000 రూపాయలు తెచ్చిపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఈ రైతు బంధు స్కీమ్ ఏ రాష్ట్రంలో కూడా లేదు. 10,000 రూపాయల స్కీమ్ ఇచ్చి టెన్షన్ గా ఒక వారం 10 రోజుల్లోనే మొదలు పెట్టి వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసేవారు. నీకు భూమి ఎక్కువ ఉందా, నీకు తక్కువ ఉందా అనే తారతమ్యం, నువ్వు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశమా, కమ్యూనిస్టులా అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలే, ప్రతి ఒక్కరు రైతులే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా వేసినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఎక్కడ తారతమ్యం చూపట్లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ అధికారులకు ఎలా వచ్చింది? మన ఇంట్లో, మన రాష్ట్రంలో, మన ఊళ్ళలో, మన పిల్లలు, అక్కలు, అమ్మలు అందరూ కేసీఆర్ గారు ఎన్ని సౌకర్యాలు చేశారు. ఒక్కసారి వాళ్ళు ఏదేదో చేస్తా అన్నారు. అందరూ ఒకటే చెప్పారు, నామాగారిని గెలిపించాలి, నామాగారికి ఓట్లు వేయించాలి. మనం అప్పుడు తప్పు చేశాం, మన గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఎవరి భాషలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ నాకు తెలిసి 2 మండలాలు మీటింగ్ పెట్టాం మనం, చంద్రగొండ, అన్నపరెడ్డిపల్లి. ముందుగా చంద్రగొండ వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తారు. ఓకే. అన్నపరెడ్డిపల్లి వాళ్ళు, సో చంద్రగొండ వాళ్ళు ఎక్కువ వచ్చారు, అన్నపరెడ్డి వాళ్ళు తక్కువ వచ్చారు. అది కూడా ఎందుకు వచ్చారో కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే మన పార్టీ కదా, నేను పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడాలి. ఈ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయం చేస్తూ ఉన్నాను కాబట్టి మనం విజయానికి దగ్గరగా మాట్లాడుకుంటే వాస్తవానికి దగ్గరగా మన ప్రచారం అవుతుంది. ఎందుకు అనేది చివరిలో చెప్తుంది. చంద్రగొండలో 27 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అన్నపరెడ్డిపల్లిలో 20 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 27 పోలింగ్ స్టేషన్స్ లో గ్రామాల వారీగా చూసుకుంటే సీతాయగూడెం ఉంది. వచ్చారా సీతాయగూడెం వాళ్ళు? ఓకే, థ్యాంక్ యూ. మహమ్మద్ నగర్ 2, 3, 4, 5. తిప్పనపల్లి, థ్యాంక్ యూ. తుంగార ఒకటేనా? ఇంకా మంచిగా మీతో పాటు ఎక్కడ ఒక్కడే కదా నీతో పాటు వచ్చారు. 5 వచ్చాక ఒక్క ఇక్కడ ఉన్న 4 మరి గైడ్